ఎన్ని అడ్డమైన హామీలను ఇచ్చి అధికారమే పరమావధిగా వచ్చిన పార్టీ కాబట్టి కాంగ్రెస్. మీరు బాధపడకుండా, అది సత్యం అది. అందుకని ఎన్ని ఇచ్చిన వాళ్ళు ₹1,00,000 సాధ్యం కాలేదు. ఆ ₹1,00,000 కూడా మన దగ్గర ఉన్న రింగ్ రోడ్డును అమ్ముకుంటే 7,600 కోట్లు 7,700 కోట్లు వస్తే తీసుకుపోయి బ్యాంకులో జమ చేసి వడ్డీకే పోయినాయి. గుర్తుపెట్టుకోండి. ఏమమ్మిండు? రింగ్ రోడ్ అమ్ముకున్నాడు. హైదరాబాద్లో 100 కోట్లకు ఎకరం. అరే 100 కోట్లకు ఎకరం అయితే సామాన్యుడు బతకడం సోయి లేదు. 100 కోట్ల అయిందని సంబరపడ్డా తప్ప మరి ఇక్కడ జనానికి కనీసం ఒక గజం జాగ కొనుక్కునే స్థితి లేదన్నటువంటి భావన మాత్రం లేదు. హైటెక్ సిటీ దగ్గర అమ్మిన భూములు, రింగ్ రోడ్ అమ్మిన భూములు తీసుకుపోయి కడితే ₹1,00,000 రుణమాఫీ 5 ఏళ్ల కాలంలో కట్టే కెపాసిటీ లేకపోతే అవి అమ్మితే కట్టిన డబ్బు వడ్డీకే సరిపోయింది తప్ప అసలు సరిపోలేదు. మరి వీళ్ళు 2 లక్షలు కూడా చేస్తారే? సాధ్యమవుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్?